ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదం శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. The Supreme Personality of Godhead said, "My dear Arjuna, because you are never envious of me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence." As the devotee hears more and more about the Supreme Lord, he becomes enlightened. This hearing process is recommended in the Srimad Bhagavatam. The message of the Supreme Personality of Godhead are full of potencies, and these potencies can be realized if topics regarding the Supreme Godhead are discussed amongst devotees. This cannot be achieved by the association of mental speculators or academic scholars, for it is real knowledge. The devotees are constantly engaged in the Supreme Lord's service. The Lord understands the mentality and sincerity of a particular living entity who is engaged in Krishna consciousness and gives him the intelligence to understand the science of Krishna in the association of devotees. Discussion of Krishna is very potent. If a fortunate person has such association and tries to assimilate the knowledge, then he will surely make advancement towards spiritual realization. Lord Krishna, in order to encourage Arjuna to higher and higher elevation in his potent service, describes in this 9th chapter matters more confidential than any he has already disclosed. ఈ 9వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. యాక్చువల్లీ మొదట్లో చెప్పినట్లుగా ఈ 7వ అధ్యాయానికి కంటిన్యూషన్ అన్నమాట ఈ 9వ అధ్యాయం. అందువల్ల జ్ఞానం విజ్ఞాన సహితం, అక్కడ కూడా 7వ అధ్యాయంలో కూడా కృష్ణుడు అంటారు కదా జ్ఞానం విజ్ఞాన సహితం, ఇక్కడ కూడా జ్ఞానం విజ్ఞానం. సో ఇక్కడ జ్ఞానం అంటే భక్తి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ నిరాకార బ్రహ్మం గురించి నేర్చుకునే జ్ఞానం కాదు ఇది, భక్తి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ధర్మం అన్నా కూడా 2వ శ్లోకంలో వస్తుంది ధర్మం. ఆ ధర్మం అన్నా కూడా భక్తియే. అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ భగవద్గీతలో అన్ని అధ్యాయాలు సంపూర్ణంగానే కనిపిస్తాయి. కానీ కొంతమంది జ్ఞానేశ్వర్ అని మహారాష్ట్రలో చాలా సుప్రసిద్ధమైన భక్తుడు ఉండేవాడు. అతను కూడా భగవద్గీత మీద కామెంటరీ రాశారు. అతనికి ఈ 9వ అధ్యాయం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ 9వ అధ్యాయాన్ని ప్రతిరోజు అధ్యయనం చేసుకునేవారు అనమాట. సో ఎందుకంటే మొదట్లో కొన్ని రోజుల తర్వాత నేను చెప్పాను, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో ఆ శ్లోకంలో మొట్టమొదట ఆతో స్టార్ట్ అయ్యి అహంతో ఎండ్ అవుతుంది. అహం అంటే ఆ శ్లోకమే కృష్ణుడే అని అర్థం చేసుకోవాలి అని అంటాడు అనమాట. సో కృష్ణుడే అతను ఈ శ్లోకం అనన్యాశ్చింతయంతో అని అర్థం చేస్తుంది. ఆ శ్లోకం ప్రతిరోజు చదువుకుంటే కృష్ణుడితో డైరెక్ట్ కాంటాక్ట్ అని అతను చెప్తాడు అనమాట. ఈ విశ్వనాథ్ చక్ర ఠాకూర్ రాస్తారు, ఈ 6 అధ్యాయాలు మధ్యలో పెట్టిన 6 అధ్యాయాలు చాలా ముఖ్యమైన అధ్యాయాలు. అవన్నీ కూడా వేదాల యొక్క సారాన్ని మనకి చెప్తాయి. 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఈ మిగతా అధ్యాయాల సారాన్ని చెప్తాయి అని విశ్వనాథ్ చక్ర ఠాకూర్ చెప్తారనమాట. అందువల్ల ఈ 9వ అధ్యాయం
చాలా ముఖ్యమైనటి అధ్యాయం అనమాట. సో మనం ఈ అధ్యాయాన్ని ఆశ్రయం తీసుకుంటే చాలా కృష్ణుని చాలా సులభంగా మనం పొందగలం అనమాట. ఎందువల్లంటే ఈ మిగతా యోగం కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, హఠయోగం కానీ భక్తితో సహకారం లేకుండా వాటిలో సిద్ధిని పొందడం సుదుర్లభం అన్నమాట. కానీ ఆ మిగతా యోగాలు అభ్యాసం చేసుకోవడానికి చిత్తశుద్ధి కావాలి, హృదయం శుద్ధం చేసుకోవాలి. అందువల్ల మొట్టమొదట నిష్కామ కర్మ చేసుకుని మనం చేసిన కర్మ ఫలాలన్నీ కృష్ణుని అర్పణ చేసుకుంటూ చిత్తశుద్ధి అయిన తర్వాత యోగ సాధన సులభం అవుతుంది అనమాట. కానీ 9వ అధ్యాయంలో చెప్పిన యోగ పద్ధతి మాత్రం ఎవరైనా సరే చేసుకోవచ్చు. చిత్తశుద్ధి అవ్వకుండా కూడా చేసుకోవచ్చు. ఈ 9వ అధ్యాయంలో చెప్పిన ఈ యోగాన్ని అభ్యాసనం చేసుకుంటే ఎంత సుదురాచారులైనా సరే ఈ అధ్యాయంలో చెప్పిన మాటలు విని మనం అభ్యాసం చేసుకుంటే హృదయం శుద్ధమైపోయి కూడా మనం భక్తి మార్గంలో చాలా అభివృద్ధి చెందొచ్చు అన్నమాట. సో ఈ సకామ కర్మయోగి వాళ్ళందరూ కూడా ఒక జైలు నుంచి ఇంకో జైలుకి వెళ్తూ ఉంటారు. అందువల్ల కానీ భక్తి యోగులు మాత్రం కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళిపోతారు అనమాట. అందువల్ల ఈ అధ్యాయాన్ని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనమాట. ఏకో దేవః సర్వభూతేషు గూఢః. మనకి తెలియకుండా ఉన్నంతకాలం ఇది రహస్యం, గూఢం. తెలిసిన తర్వాత జ్ఞానం. సో ఇది ఎంతో మనం రహస్యమైనటువంటి జ్ఞానం అనమాట. ఈ రహస్యం అంటే ఏమిటి? అదే అర్థం చేసుకోవాలి. రహస్యం అంటే ఎన్నో వేల మంది భగవద్గీత చదువుతూ ఉంటారు, కానీ అందరికీ ఈ భగవద్గీతలో ఉన్న ఈ రహస్యాన్ని మాత్రం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇంగ్లీష్ భాష నేర్చుకుని, సంస్కృత భాష నేర్చుకుని ఈ 9వ అధ్యాయాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే రహస్యం అంటే పరంపరలో వచ్చిన గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాతే ఈ జ్ఞానం మనకి అర్థం అవుతుంది అనమాట. అందువల్లే ఇది రహస్యం. ఎవరికైతే సాధన లేదో, జీవితంలో సాధన లేదో వాళ్ళకి ఈ జ్ఞానం అర్థం కాదు. ఏదో కాలక్షేపానికి కూర్చుని ఈ జ్ఞానాన్ని చర్చించుకుంటే వాళ్ళకి జ్ఞానం రాదనమాట. ఎవరైతే మంచి సాధన ఉన్న వాళ్ళే చదివితే ఈ రహస్యం మనకి అర్థం అవుతుంది అనమాట. రహస్యం అంటే మరో అర్థం ఏంటంటే అందరికీ ఇవ్వకూడదు. ఎవరికి అయితే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే ఇవ్వాలి, అడగకుండా ఎవరికి ఇవ్వకూడదు అనమాట. ఈ ఒక ఆచార్య చెప్తారు, ఈ అధ్యాయం కృష్ణుడు అర్జునుడి మీద ఉన్న చాలా ప్రేమ ఉండడం వల్ల ఈ అధ్యాయాన్ని చెప్తున్నాడని అంటారనమాట. ఎందుకంటే 8 అధ్యాయాలు చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి ఇంకా కంప్లీట్ గా అర్థం అవ్వలేదన్నమాట. సో అందువల్ల అర్జున్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు ఈ జ్ఞానం? ఎందుకంటే ఈ జ్ఞానానికి పొందవలసిన అతి పెద్ద అర్హత అర్జునుడికి ఉంది. ఏమిటంటే అనసూయ. అతనికి అసూయ లేదనమాట. అది సో అనసూయ పెద్ద అధికారం అనమాట.
మంచి క్వాలిఫికేషన్. ఎందుకంటే అందరికీ ఇదే ఒక తల్లి యూనో ఒక కొడుక్కి ఒక ఫ్రూట్ ఇస్తుంది, రెండో కొడుక్కి ఇంకో ఫ్రూట్ ఇస్తుంది. కానీ మనకి తనకి దొరికిన ఫలంతో సంతోషించకుండా ఇంకో అన్నకో తమ్ముడికో ఇచ్చిన ఫలం గురించి ఆలోచిస్తూ నాకు ఆ ఫలం ఇవ్వలేదని ఆలోచించడమే యూనో ఇది అసూయ అన్నమాట. అసూయ అంటే కంపారిజన్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇది దుర్యోధనుడు అనమాట. దుర్యోధనుడికి అర్ధరాజ్యం ఉన్నది, కానీ యుధిష్ఠిరుడికి అర్ధరాజ్యం ఎందుకు ఇచ్చారు? అన్ని రాజ్యం నాకే ఇవ్వాలి, అదే అనమాట. సో చాలా మంది చెప్తుంటారు, నాకే అన్ని కష్టాలు ఉన్నాయి, పక్క వాళ్ళు ఎంతో సుఖంగా ఉంటున్నారు. అది కూడా ఎన్వి అన్నమాట. సో అసూయ అంటే ఆల్వేస్ కంపేరింగ్ విత్ అదర్స్. సో నా దగ్గర ఉన్నది అని ఆలోచించకుండా ఇతరుల దగ్గర ఉన్నదని అసూయపడ్డమే. సో మూడో స్కంద భాగవతంలో అత్రిముని అండ్ అనసూయ ఇద్దరికి దత్తాత్రేయుడు అవతారం ఎత్తాడు వాళ్ళ ఇంట్లో. సో ఎందుకు అంటే అత్రి అంటే త్రిగుణాలు అనమాట. అత్రి అంటే త్రిగుణాల పైకి బియాండ్ అనమాట. సో అనసూయ అతని భార్య ఎవరు? అనసూయ అంటే అసూయ లేకపోవడం. సో ఎవరైతే త్రిగుణాతీతులు అయిపోతారో, సత్వరజ గుణాల ప్రభావం నుంచి బయటపడతారు, అటువంటి వాళ్ళకి కృష్ణుడు తనే ఇచ్చుకుంటాడు అనమాట. సో ఈ త్రిగుణాతీతులు అవడానికి ఎలా అవ్వాలి? అనసూయ అని భార్య ఉంటే ఈ ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఈ త్రిగుణాతీతులు అయిపోవచ్చు అనమాట. ఎప్పుడైతే త్రిగుణాతీతులు అయిపోయి మన భార్య అనసూయ అవుతుందో అప్పుడు కృష్ణుడు మన హృదయంలో అవతారం ఎత్తాడనమాట. అది ఇందులో రహస్యం. అందువల్ల ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. సో అది అందువల్ల బహిర్ముఖ ప్రవృత్తి అంటే అసూయ అన్నమాట. అంతర్ముఖ ప్రవృత్తి అనసూయ. అంటే ఆత్మ గురించి విచారణ చేయడం, కృష్ణుడి గురించి విచారణ చేయడమే అంతర్ముఖ ప్రవృత్తి అన్నమాట. అందువల్ల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని వేదవాక్ అన్నమాట. సో ఎవరైతే బహిర్ముఖులు అవుతారో వాళ్ళకి కృష్ణుడి పొందడం అసంభవం అని, అంతర్ముఖులైన వాళ్ళకి మన కృష్ణుడి పొందడం చాలా ఇదన్నమాట, సులభం. సో అందువల్ల ఇక్కడ అశుభం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం అన్నమాట. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత జ్ఞానము విజ్ఞానము రెండు నీకు అర్థమవుతాయి. ఎప్పుడైతే ఈ రెండు అర్థమవుతాయో అప్పుడు నీకు ఈ అశుభం అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం నుంచి ముక్తి పొందుతావు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ బ్రహ్మ విద్య పొందడానికి 4 లక్షణాలు ఉండాలి. ఏదంటే అధికారం ఏమిటంటే, ఈ బ్రహ్మ విద్యని ఈ 9వ అధ్యాయాన్ని పొందడానికి అధికారం ఏమిటంటే అసూయ లేకపోవడం. విషయం ఏమిటంటే జ్ఞానం విజ్ఞానం సహితం. ప్రయోజనం ఏమంటే ఈ అశుభాల నుంచి మోక్షం పొందడం. సంబంధం ఏమిటంటే అర్జునుడు ఈ జ్ఞానాన్ని పొందడానికి
అడిగాడు అనమాట. అందువల్ల సో ఈ రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజ విద్య అంటే ఏ ఏ ఏ జ్ఞానం అయితే కృష్ణుడి దగ్గరికి మనని తీసుకెళ్తుందో దాన్ని రాజ విద్య అంటారు. సో రాజగుహ్యం అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్, అతి రహస్యమైనటువంటి జ్ఞానం అని. సో అతి రహస్యమైన జ్ఞానం ఏమిటంటే ప్రభుపాద చెప్తారు, ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. రాజవిద్య అంటే 6 రకాల వివిధ 6 రకాలైనటువంటి ఫిలసాఫికల్ ట్రెటైజ్, కర్మ మీమాంస, ఇవన్నీ 6 స్కూల్స్ ఆఫ్ వేదాంత అంటారు. సో వాటి అన్ని సారం అంతా ఈ 9th చాప్టర్ లో చెప్పబడింది కాబట్టి దీన్ని రాజవిద్య అని అంటారని. రాజగుహ్యం అంటే నవవిధ భక్తి గురించి మనకి ఈ సతతం కీర్తయంతమం, ఈ శ్లోకాలు మహాత్మనస్మాపార్థ, ఈ శ్లోకాలు వీటి వల్ల మనకి నేర్పుతుంది ఏంటంటే నవవిధ భక్తి ఎలా చేయాలో కృష్ణుడు నేర్పిస్తున్నాడు అన్నమాట ఈ అధ్యాయంలో. సో శుద్ధ భక్తి గురించి వర్ణన చేయడం వల్ల ఈ శుద్ధ భక్తి అంటే ఈ నవవిధ భక్తి అభ్యాసం చేసుకోవడం అన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అంటే ఇదే అనమాట. 9వ అధ్యాయంలో కూడా మన్మనాభవ మద్భక్త మధ్యాజి. సో 18వ అధ్యాయంలో కూడా ఇంకో డెఫినేషన్ ఇస్తున్నారు ప్రభుపాద్. అతి రహస్యమైనటువంటి జ్ఞానం ఏమిటి అంటే శ్యామ సుందర భగవానుడు, వేణుగోపాలుడు పరమ సత్యం అని తెలుసుకుని కృష్ణుణ్ణి తప్ప మరి ఇంకా ఎవరిని కూడా పూజ చేయకుండా ఒక్క కృష్ణుడే పూజ చేయడం, పూజ చేయాలని తెలుసుకోవడం అతి రహస్యమైన జ్ఞానము అని ప్రభుపాద్ మరో డెఫినేషన్ ఇస్తారనమాట. రాజవిద్య అంటే మరో డెఫినేషన్ అంటే మన ఏ జ్ఞానం అయితే మనని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తుందో దాన్ని రాజవిద్య అంటారు అనమాట. సో రాజగుహ్యం అంటే 2 రకాలైనటువంటి జ్ఞానం. ఒకటి శరీరాన్ని పోషించేసుకోవడానికి మనకి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఒకటి అది గుహ్య విద్య. మరో జ్ఞానం ఏంటంటే కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళేది. సో ఈ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లే దాన్ని రాజగుహ్యం అంటారు అనమాట. సో గుహ్య విద్య మంత్ర, తంత్ర, ఔషధి, ఈ 3 కూడా గుహ్య విద్యలు అనమాట. మనకి కనబడదు, వాటి ప్రభావం ఏమిటో మనకి కనబడదు, కానీ అవి పనిచేస్తాయి అనమాట. సో మంత్రం మనం మంత్రం జపం చేసుకున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు, కానీ మనకు తెలుసు ఏ విధమైన ప్రభావం మన మీద చూపిస్తుందో ఈ ఈ మంత్ర అదనమాట. అలాగే బ్రహ్మ విద్య, ఈ విద్య గుహ్య విద్య అంటారు. ఎందుకంటే హృదయంతో అభ్యాసం చేస్తున్నాం కాబట్టి దీన్ని గుహ్య విద్య అంటారు. ఎందుకంటే గుహ్య అంటే హృదయం అన్నమాట. నేను మిమ్మల్ని చూడగలుగుతాను, కానీ మీ హృదయాన్ని చూడలేను అనమాట. అందువల్ల ఈ గుహలో ఎవరున్నారు? మన గుహలో ఎవరున్నారు? పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఉన్నాడు. సో అతనికి సంబంధించిన జ్ఞానం కాబట్టి దీన్ని గుహ్య విద్య అని అంటారు. అది అన్నమాట. అందువల్ల ఈ జ్ఞానం ఏమిటంటే పవిత్రానాంచ పవిత్రం, మంగళానాంచ మంగళం అని అన్ని విద్యల్లో కూడా అతి పవిత్రమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి పాపాలని నష్టం చేసేస్తుంది. చిటికలో
విశ్వనాథ చక్రవర్తి చెప్తారు, అతి పాతకం మహాపాతకం, ఇవన్నీ కూడా ఈ అన్ని రకాల నుండి పాతకాలు మనకి భీష్ముడు భగవద్గీతలో మహాభారత్లో అతను చెప్తాడు అనమాట. ఈ గురుతల్ప గమనం మీన్స్ అంటే గురుపత్నితో సంబంధం పెట్టుకోవడం, మద్యపానం చేయడం, మిగతా పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటే నష్టమైపోతాయి. కానీ ఈ రెండు పాపాలకు మాత్రం మద్యపానం చేసేవాళ్ళు, ఇతరుల పత్నిలతో భార్యలతో సంబంధం పెట్టుకునే వాళ్ళు, ఆ పాపాలు మాత్రం ప్రాయశ్చిత్తం ఉండవు. కానీ భక్తి మార్గంలో వచ్చి మంత్రజపం చేసుకుంటే వెంటనే అన్ని పాపాలు నష్టమైపోతాయి. ఎందుకంటే కృష్ణుడు అపాప విద్ధం, కృష్ణుడికి ఎటువంటి పాపాలు అంటవు. అటువంటి కృష్ణ మంత్రాన్ని మనం జపం చేసుకుంటే వెంటనే అన్ని పాపాలు నష్టమైపోయి పవిత్రులు అయిపోతామని. అంతేకాదు ఈ 9వ అధ్యాయం వినడం వల్ల, శ్రవణం మాత్రం వల్ల పవిత్రం అయిపోతామని ఒక ఆచార్యుడు అంటాడనమాట. యూనో ఈ జ్ఞానం 3 గుణాలతో త్రిగుణాతీతం కాబట్టి అది ఉత్తమం అని ఈ జ్ఞానం కన్నా మరొక మంచి జ్ఞానం లేదు. అందువల్ల తర్వాత మొట్టమొదట శ్లోకంలో గుహ్యం అని అన్నారు మొట్టమొదటి లైన్లో. తర్వాత ప్రత్యక్షం అంటున్నారు. ప్రత్యక్షం అంటే మన అనుభూతి పొందొచ్చు అనమాట. అనుభూతి అనమాట. ప్రహ్లాదుడికి కృష్ణుడు ప్రత్యక్షం, హిరణ్యకశిపుడికి పరోక్షం. వాళ్ళిద్దరి మధ్య గొడవ. ప్రహ్లాదుడికి అన్ని చోట్ల కృష్ణుడు కనిపిస్తున్నాడు. హిరణ్యకశిపుడికి వైకుంఠం వెళ్ళిపోతాడు. హిరణ్యకశిపుడు వెళ్ళిపోయి అక్కడ అంటే హిరణ్యకశిపుడు అక్కడ కూడా కృష్ణుడు కనిపించకపోతే అతను అనుకుంటాడు, అయ్యో నాతో భయం వల్ల అతను ఎక్కడో దాగుండిపోయాడని. అంటే అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, ఏమిటి మీరు ఇక్కడ ఉన్నా కూడా అతనికి కనపడట్లేదు అని. అంటే వెధవా, వాడికి బహిర్ముఖుడు కదా, వాడికి ఎప్పుడు కనపడను. ఎందుకంటే ఈ మనుషులందరూ కూడా, రాక్షసులందరూ కూడా, రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అన్ని చోట్ల వెతుకుతారు, కానీ ఒక్క చోట మాత్రం వెతకరు. అందువల్ల నేను అక్కడే దాగిడిపోయాను. అంటే లక్ష్మీదేవి అడుగుతుంది, వాళ్ళు ఎక్కడ వెతకరు అంటే వాళ్ళ హృదయంలోనే. అది ఒకసారి బ్రహ్మాజీ శాంతి అనే పదార్థాన్ని తయారు చేసి అనుకుంటున్నాడు, ఎక్కడ దాచిపెట్టాలి అంటే ఇక్కడ దాచిపెట్టాలి, అక్కడ దాచిపెట్టాలి. అంటే ఈ కలియుగంలో వాళ్ళు ఎక్కడ దాచిపెట్టినా, చంద్రలోకంలో దాచిపెట్టినా వాళ్ళు అక్కడికి ప్రవేశిస్తారు. అందువల్ల ఒక్క చోట మాత్రం వాళ్ళు వెతకరు, అందువల్ల అక్కడ పెట్టేస్తాను అని హృదయంలో పెట్టిస్తాడు. అది అందువల్ల కృష్ణుడు ప్రహ్లాద్ మహారాజుడికి ప్రత్యక్షం. ఎక్కడున్నాడు అంటే ప్రహ్లాదుడు అంటాడు, ఎక్కడున్నా అన్ని చోట్ల ఉన్నాడు, కణకణంలో ఇందులేడు అందులేడని సందేహం వల్లదని అన్ని చోట్ల ఉన్నాడు అని. కానీ హిరణ్యకశిపుడికి మాత్రం ఎక్కడా కనిపించడు. అదే అనమాట. సో ప్రత్యక్షం అంటే అది. సో ఈ భక్తి చేయడం వల్ల మనం కృష్ణుడిని అన్ని చోట్ల చూడొచ్చు అనమాట. సో భక్తికి ఫలం ఏమిటంటే భక్తి అన్నమాట. సో సుసుఖం అంటే కమ్ అంటే అనుభవం అండి, అనుభవం. కమ్ అంటే అనుభవం, సుఖం అంటే మంచి అనుభవం, దుఃఖం అంటే చెడు అనుభవం అన్నమాట. సో ఈ విద్యని సుసుఖం అని ఎందుకు అన్నాడు కృష్ణుడు అంటే ఇంద్రియాతీతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేదనమాట. ఇది ఇంద్రియ తృప్తి కలిగించేది సుఖం కాదనమాట.
ఏదో దాన్ని కంఫర్ట్ అంటారు. కానీ ఆనందం, సుసుఖం అంటే ఆనందం కలిగించేది అనమాట. సో ఈ ఆనందం కలిగించేది సుసుఖం అని, ఎందుకంటే ఇంద్రియాతీతమైనటువంటి సుఖాన్ని దీన్ని దివ్యమైనటువంటి ఆనందాన్ని ఆనందిస్తుంది కాబట్టి దీన్ని సుసుఖం అంటారు అనమాట. సుసుఖం అంటే శ్రేష్టమైన సుఖం. సో మిగతా యోగాభ్యాసాలను చేయడానికి చాలా కష్టపడాలి, చాలా తపస్సు చేసుకోవాలి, ఇంద్రియాలకి దుఃఖాన్ని ఇస్తారనమాట. కానీ ఈ సుఖ పద్ధతులతో సుఖపడుతూ సాధన చేసుకోవడమే ఇదనమాట. ఎందుకంటే ప్రభుపాద చెప్తారు, కీర్తన అవుతుంటే ఎంతో మనోహరంగా ఉంటుంది, ఆనందం కలిగిస్తుంది. నృత్యం చేస్తూ తర్వాత నృత్యం చేస్తూ ఉన్నప్పుడు నృత్యం చేసిన తర్వాత అలసిపోతే మనం మంచి పీకల దాకా ప్రసాదం తీసుకోవచ్చు అనమాట. అదే తర్వాత ఎంతో సుందరంగా భగవంతుణ్ణి అలంకరించి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఎంతో సుఖం కలుగుతుంది అనమాట. మన కళ్ళకి, మన మనస్సుకి ఎంతో సుఖాన్ని కలిగిస్తుంది అనమాట. సో అందువల్ల నివృత్త తర్షైర్ ఉపగీయమానాత్ భవౌషధి శ్రోత్ర మనోభిరామాత్ ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత బినా పశుఘ్నాత్ అని పరిషత్ మహారాజ్ 10వ స్కందం భాగవతంలో చెప్తారనమాట. అదేంటంటే మనోభిరామాత్ అంటే శ్రోత్ర మనోభిరామాత్ అంటే కృష్ణుడి యొక్క నామాలు, ఈ కృష్ణుడు గురించి జ్ఞానం, కృష్ణ కథ, ఈ మూడు కూడా మన చెవులకి, ఈ శబ్దాలు చెవులకి సుఖాన్ని ఇస్తాయి. ఈ కృష్ణ కథ తత్వజ్ఞానం, కృష్ణుడి యొక్క తత్వాన్ని, ఈ కృష్ణలీల వెనకున్న తత్వాన్ని అర్థం చేసుకుంటే మనస్సుకి ఆనందం కలిగిస్తాయని సనాతన గోస్వామి కామెంట్ చేస్తారనమాట. సో ఈ శ్రోత్ర మనోభిరామాత్, ఈ 9వ అధ్యాయం ఏంటంటే శ్రోత్ర మనోభిరామాత్. ఈ చదివినప్పుడు భగవద్గీత ఈ శబ్దాన్ని మన చెవిలో పడితే మనకి చెవులకి ఆనందం కలిగిస్తుంది. ఒక్కొక్క శ్లోకం వెనక గూఢార్థాన్ని తెలుసుకుంటే మనకి మనస్సుకి ఆనందం కలిగిస్తుంది. అలాగా మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతే అది సుసుఖం అన్నమాట. సో శ్రద్ధా విహీనులకి ఈ జ్ఞానం అర్థం అవ్వదు. అప్రాప్యం అంటే మనకి దొరక్కపోవడం అన్నమాట. సో ఎవరైతే కృష్ణుడిని పొందలేరో అదే మన జీవితానికి పెద్ద నష్టం అన్నమాట. జీవితంలో పెద్ద నష్టం ఏమిటంటే కృష్ణుడిని పొందకపోవడం అన్నమాట. రాక్షస అంటే ఏ లాభం లేకపోయినా సరే ఇతరుల్ని బాధ పెడతారు, వాళ్ళే రాక్షసులు. ఈ తేళ్లు, పాములు ఇవన్నీ కూడా. అసుర అంటే ఆసు అంటే ప్రాణం అన్నమాట. ఎవరైతే ఈ శరీరానికి, ఈ ప్రాణాలకి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళే అసురులు అన్నమాట. సో ఎవరైతే ఎవరైతే ఇంద్రియ సుఖాలకి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళే అసురులు. మన ఇంద్రియ తృప్తి కోసం ఇతరుల్ని కష్టపెట్టే వాళ్ళే అసురులు అనమాట. మోహిని కామ పిశాచం, మోహ పిశాచం ఇదనమాట. ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంకా సుఖం లేదనమాట, ఇంకా ఇతరుల్ని బాధ పెట్టి అది అందువల్ల ఆ మోహం, అది కామ పిశాచం. మోహం తర్వాత మోహం అంటే మనకి సత్యాన్ని అసత్యం అనుకోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడమే మోహం అన్నమాట. సో అందువల్ల ఈ రెండు ఉన్నవాళ్ళు వాళ్ళకి అశ్రద్ధ ఉన్న వాళ్ళకి కృష్ణుడిని పొందడం
అసంభవం అన్నమాట. ఒక వ్యక్తి నేను గంగలో స్నానం చేస్తుంటాడు. గంగలో స్నానం చేస్తుంటే అరుపులు వినిపిస్తాయి. ఒక ఆవిడ అరుస్తుందన్నమాట, నా బంగారు గొలుసు పడిపోయింది, బంగారు గొలుసు పడిపోయింది అని. అంటే వెంటనే గంగలో మునిగి ఏదో చైన్ పట్టుకుని గంగలో మునిగి మన చేతికి దొరికింది పట్టుకుని అనుకుంటాడు ఈ బంగారు గొలుసు అని. అంటే తర్వాత తెలిసింది అది మనిషి యొక్క ఎముకలని. సో ఇతరుల యొక్క పరద్రవ్యాన్ని పొందాలి అనుకోవడమే పాపం అన్నమాట. సో సో ఎవరైతే ఈ పరద్రవ్యాన్ని పొందాలి అనుకుంటారో సో అటువంటి మనస్సుతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణుడు దొరకడనమాట. అది నేను అశుద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప. అటువంటి అశ్రద్ధదానులు మళ్ళీ ఈ జన్మ మృత్యు ఈ సంసారంలో పడి ఎన్నో దుఃఖాల్ని అనుభవిస్తారు అని కృష్ణుడు చెప్తాడనమాట. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నాచాహం తేషు అవస్థితః. కృష్ణుడు అన్ని సర్వ జగత్లో వ్యాపించి ఉన్నా సరే ఇంకా సో పరిణామవాదం అంటే పాలకి కొంచెం పెరుగు యాడ్ చేస్తే, యాసిడ్ యాడ్ చేస్తే అది పెరుగు అయిపోతుంది అనమాట. సో అది పరిణామవాదం. సో వివర్తవాదం అంటే ఒక వస్తువుని చూసి ఇంకో వస్తువు అని అనుకోవడం వివర్తవాదం. వివర్తవాదం శంకరాచార్యులు చెప్తారు కదా, ఒక తాడుని చూసి పాము అనుకోవడం అదనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే మయాతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. ఈ ప్రపంచం పరిణామం కాదు, నా యొక్క పరిణామం కాదు, కానీ వివర్తవాదన కాదు. అంటే వివర్తవాదన అంటే మోహం పొందడం అనమాట, ఇల్యూషన్. సో ఈ రెండూ కాదు. నేను పరమసత్యాన్ని యాక్చువల్లీ ఈ రెండు కూడా నా శక్తి యొక్క పరిణామం అనమాట. సో కృష్ణుడి యొక్క శక్తి యొక్క పరిణామం అనమాట అది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ జీవులు నిత్య సనాతనులు తటస్థ శక్తి అన్నమాట. కానీ ఈ భౌతిక ప్రపంచం ఈ బహిరంగ శక్తి నుంచి వచ్చిందనమాట. బహిరంగ శక్తి ఈ అశాశ్వతం, మళ్ళీ నాశనం అయిపోతుంది అనమాట. సో సో ఈ జీవులు ఈ భౌతిక ప్రపంచం నా శక్తి యొక్క పరిణామం అని అర్థం చేసుకోవాలి. అందువల్ల అవన్నీ కూడా అచింత్య అభేద అనమాట. నాతో సమానం, నాతో అసమానం, ఇవన్నీ ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో నన్ను తెలుసుకోవడానికి, కృష్ణుని తెలుసుకోవడానికి కృష్ణుడి యొక్క ఐశ్వర్య గురించి జ్ఞానం ఇది చాలా ఇంపార్టెంట్, అత్యవసరం అనమాట. కృష్ణుడు ఎవరు? ఎందుకంటే ఈ 9వ అధ్యాయం భగవద్గీత చదివిన తర్వాత అనన్య చింత చేసుకోవాలి అని కృష్ణుడు చెప్తాడు. అనన్యాస్ చింతయంతో మామని. అంటే అప్పుడు మనకి ఒక్క కృష్ణుణ్ణే ఎందుకు పూజించాలి అని ఓ శ్రద్ధ ఏర్పడడానికి కృష్ణుడి యొక్క ఐశ్వర్యం గురించి మనం జ్ఞానం పొందడం చాలా అవశ్యం అని
ఒక ఆచార్యుడు కృష్ణాచార్య ఠాకూర్ అంటారనమాట. అందువల్ల ఈ 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కృష్ణుడి యొక్క ఐశ్వర్య జ్ఞానం చాలా విస్తారంగా కృష్ణుడు ఇస్తున్నాడు అనమాట. సో ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మయా తత్వం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. సో నేను ఈ 7 శ్లోకాలు చెప్తాను అనమాట. నేను ఈ ప్రపంచం రావడానికి హేతువుని, కానీ హేతువుని, కానీ ఈ ప్రపంచాన్ని అంతా కూడా నేను ప్రపంచంలో అంతా కూడా విస్తారమై ఉన్నాను. నా స్వరూపం అవ్యక్తమైన నా స్వరూపం ద్వారా ఏదంటే అది అవ్యక్తము, ఇంద్రియాతీతము. చరాచర జీవులందరూ కూడా నాలోనే ఉన్నారు. నేనే అన్నిటికీ హేతుని, నేనే అన్ని తెలుసుకునే వ్యక్తిని. లేకపోతే నేను నేనే హేతు అయింది కూడా ఈ చరాచర జగత్తుకి, చరాచర జీవులకి. ఈ చరాచర జీవులు అందరూ కూడా నాలో ఉన్నా సరే, అన్నిటికీ కూడా నేనే హేతు అయినా సరే, అన్నిటి గురించి సంపూర్ణ జ్ఞానం ఉన్నా సరే, నేను పూర్తిగా అసంగుణ్ణి, కంప్లీట్ గా పూర్తిగా అనాసక్తుణ్ణి. నాకు ఈ ప్రపంచం పట్ల చాలా నిరాపేక్ష ఉన్నది అని, నేను అన్ని జీవుల్లో యాక్చువల్ గా అన్ని జీవులు నాలో ఉన్న అన్ని జీవులు నేను లేను అని కృష్ణుడు ఇక్కడ చెప్తాడు అనమాట. తర్వాత అంటున్నాడు, నచమస్తాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన అని. అన్ని జీవులు, అన్ని భౌతిక వస్తువులు, అన్ని ఎలిమెంట్స్ నాలో ఉన్నాయి, కానీ నా స్వరూపంలో లేవు. ఎందుకంటే నేను అసంగుణ్ణి, నేను చాలా దూరంగా ఉంటున్నాను అందువల్ల. సో కానీ అర్జునుడు అడగచ్చు అనమాట, ఈ 4వ శ్లోకంలో ఇంకో రకంగా చెప్తున్నావు, ఎందుకంటే నువ్వు ఆల్ పెర్వేడింగ్ అని అని, కానీ ఎలాగ అసంగుణ అవుతావు? ఎందుకంటే నేను ఇదే నా ఐశ్వర్య శక్తిని చూడు, అచమస్తాని భూతాని పశ్చిమే యోగం ఐశ్వర్యం, నా యోగ ఐశ్వర్యాన్ని గమనించు అర్జున, ఇదే నా గొప్పతనం అని నన్ను ఈ అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్య పొందు. ఎందుకంటే భూత భృత్, నేనే ఈ భౌతిక ప్రపంచాన్ని నేనే సపోర్ట్ చేస్తున్నాను. భూత 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 బృన్ మీన్స్ నేనే అందరి జీవుల్ని పోషిస్తున్నాను. కానీ నేను భూతస్థుణ్ణి కాదు, ఈ అందరి జీవుల్లో నేను లేను. సో ఎందుకంటే అది చాలా నా శరీరానికి నాకు ఏ భేదం లేదు, కానీ జీవుడికి మాత్రం ఈ భేదాలు ఉన్నాయి. అందువల్ల అన్నిటి కూడా నేనే సపోర్ట్ చేస్తాను, నేనే మెయింటైన్ చేస్తాను, కానీ నేను అందులో లేను. ఇది మరి మీరు ఎలాగా అసంగుడివి అంటే అదే నా ఐశ్వర్య శక్తి అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మంచి ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మస్సానితి
ఉపధారయ అని. అంటే అప్పుడు ఈ వాయువు అన్ని చోట్ల ప్రవహిస్తుంది, కానీ దేనికి కూడా అంటదు. అలాగే యూనో నేను కూడా అన్ని చోట్ల ఉన్నా కూడా నేను ఎందుకు అంటాను అని అంటే అప్పుడు యూనో ఇది చాలా అచింత్య శక్తి అన్నమాట. ఆ తర్వాత కృష్ణుడు చెప్తాడు అనమాట, యూనో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరి వర్తతే. ఈ ప్రభుపాద ద్వారా ఇప్పుడు చెప్పాడు అనమాట, ప్రకృతి అంటే ఎవరి ప్రకృతి అని. సో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, మయాధ్యక్షణ ప్రకృతి, యూనో నా కనుసన్నల్లో ఈ ప్రకృతి నడుస్తున్నది అని. సో ఇది చాలా యూనో ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. నేను ఇన్స్ట్రుమెంటల్ కాజు, కానీ అన్ని ఈ ప్రపంచంలో అన్ని చేసేది ఈ ప్రకృతే. కానీ నా ఆధ్వర్యంలో ఈ ప్రకృతి నడుస్తున్నదని అర్థం చేసుకో అని. సో నేను ఈ చెప్పే శ్లోకం అవజానంతి మామూఢ మానుష్యం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూత మహేశ్వరం. ఈ నరాధములే నరాధములు ఎవరైతే ఉంటారో వాళ్ళే అనుకుంటారు యూనో ఈ నారాయణుడే భగవానుడు, ఈ రాముడు కృష్ణుడు మనుష్య రూపంలో వచ్చి మనుషులతో కలిసిమెలిసి తిరగడం వల్ల వాళ్ళు ఏదో మహాపురుషులే కానీ భగవంతుడు కాదు అని అనేవాళ్లే నరాధములు అనమాట. ఈ నరాధములైనటువంటి వాళ్ళు అనుకుంటారు అవజానంతి మా మూఢులైన వాళ్ళు అనుకుంటారు నేను మనుష్య రూపంలో వచ్చాను కాబట్టి నేనేదో సాధారణ వ్యక్తిని అనుకుని నా శరీరం ఈ యూనో పంచభూతాలతో తయారు చేస్తున్నది అని అనుకుంటారు. కొంతమంది ఈ మాయవాదులు అంటారు ఈ నిరాకార బ్రహ్మం అవతారం ఎత్తినప్పుడు సత్వగుణంలో శరీరాన్ని పొందుతాడు అని, కృష్ణుడి యొక్క శరీరం సత్వగుణంలో ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు అనమాట. సో అటువంటి వాళ్ళని కృష్ణుడు ఇక్కడ ఖండిస్తున్నాడు అనమాట. అవజానంతి మామూఢ మానుష్యం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూత మహేశ్వరం. ఇక్కడ నేను భూత మహేశ్వరం అంటే ఈ భూత ఇక్కడ అంటే బ్రహ్మం అన్నమాట. భూత అంటే బ్రహ్మాన్ని కంట్రోల్ చేసేవాడిని నేను సత్య స్వరూపుణ్ణి. సో ఈ నా యొక్క శరీరం ఎవరైతే సచ్చిదానంద విగ్రహం అని తెలుసుకుంటారో వాళ్ళే అసలైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ గోపాల తాపని ఉపనిషత్తులో అదే చెప్పండి, గోవిందుడు సచ్చిదానంద స్వరూపుడు, బృందావనంలో కుంజాల్లో విహరిస్తున్నాడు అని. నేను మరుద్గణాలు అందరూ కూడా అతన్ని సంతోష పెడుతున్నామని బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట. సో సచ్చిదానంద రూపంలో ఉన్న ఆయన మనుష్య ఆకృతిలో ఉన్న అతని శరీరం మాత్రం సచ్చిదానంద స్వరూపము అని. సో ఈ పరంభావం అంటే యూనో సుప్రీం ఎగ్జిస్టెన్స్ అన్నమాట. అంటే దివ్యమైనటువంటి సచ్చిదానంద ప్యూర్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద రూపం అన్నమాట. సో ఈ అమరకోశ డిక్షనరీలో కూడా అదే అంటారు, భావ స్వభావ అభిప్రాయ ఇవన్నీ కూడా ఒకే అర్థం చేసిపోయాయి అనమాట. సో ఈ పరంభావ అంటే మమభూత మహేశ్వరం, నేను ఈ అందరి జీవుల్ని ఈ ప్రపంచాలన్నిటినీ కూడా ఈ బ్రహ్మదేవుడిని అందరినీ కూడా కంట్రోల్ చేసేవాడిని. ఈ జీవులకి అతనికి ఆత్మకి శరీరానికి భేదం ఉంటుంది, కానీ నాకు నా శరీరానికి నా మనస్సుకి ఏవి భేదం లేదు. అటువంటి జ్ఞానాన్ని పొందాలి. సో అటువంటి జ్ఞానాన్ని పొందని వాళ్ళకి ఏమవుతుంది అంటే కృష్ణుడు చెప్తున్నాడు, మోగ కర్మాణు మోగ జ్ఞాన విచేతసః.
రాక్షసి మాసురిం చైవ ప్రకృతి మోహినీం శితాః. సో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే, చాలా మంది మన ఇస్కాన్ లో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, చాలా మంది కాదు, కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ మన శ్రీ విగ్రహాన్ని మనం పూజిస్తున్నాము, ఈ పూజను చేసిన తర్వాత మన ముక్తి అంటే కృష్ణుల్లో అర్పణ విలీనం అయిపోవడమే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది భక్తులు కూడా అనుకుంటారు, కృష్ణుడు వచ్చినప్పుడు మనుష్యాకారంలో వచ్చినప్పుడు అతను సత్వగుణంలో శరీరాన్ని పొందుతారు. కానీ మనకి ముక్తి ఏమిటంటే నిరాకార బ్రహ్మంలో కలిసిపోవడం అని, విలీనం అయిపోవడం అని కొంతమంది భక్తులు అనుకుంటారు. కొంతమంది చాలా అందరు మాయవాదులు కూడా అలాగే అనుకుంటారు. సో భక్తుడైనా సరే శ్రీ విగ్రహం మన ఈ డిటి ఫామ్ ని మెటీరియల్ అని ఎవరైనా అనుకుంటే, కృష్ణుడికి మనుష్యాకారంలో వచ్చిన వల్ల సాధారణ మనుష్యుడే అని ఎవరైనా అనుకుంటే మాత్రం, ఎంతమంది జ్ఞానులైనా సరే, ఎంత పెద్ద యోగులైనా సరే, ఎంత పెద్ద భక్తులైనా సరే మళ్ళీ వచ్చే జన్మలో రాక్షసులై పుడతారని ఇక్కడ తాత్పర్యంలో రాస్తారనమాట. సో చాలా ఈ రెండు శ్లోకాలు అవజానంతి మామూడ, మోగాశ మోగ కర్మాణం, ఈ రెండు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో ప్రభుపాద మహాత్ముడు ఎవరు అంటే, ఇక్కడ ఎవరైతే రాధారాణి దైవీం ప్రకృతి అంటే ఇక్కడ రాధారాణి అన్నమాట. సో రాధారాణి చరణాలు ఆశ్రయం పొంది భక్తి చేస్తారు, అటువంటి వాళ్ళు మహాత్ములు అని కృష్ణుడు ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు అనమాట. భజంతి అనన్య మనస. సో ఈ అనన్య భక్తి అంటే కేవల భక్తి అనమాట. ప్రధానీభూత భక్తి, కేవల్ భక్తి. ప్రధానీభూత భక్తి అంటే మిశ్ర గుణమిశ్ర భక్తి అనమాట. సత్వగుణ మిశ్ర, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ఇవన్నీ కూడా. కేవల భక్తి అంటే శుద్ధ భక్తి అనమాట. శుద్ధ భక్తి అంటే శ్రవణం కీర్తన విష్ణు, నవవిధ భక్తి చేసుకోవడం అనమాట. సో అనన్య మనస. అనన్య మనస అంటే ఈ మధ్య భక్తి సంస్థ నేను బాగా చదువుతున్నాను, అందులో మళ్ళీ రూప గోస్వామి ఒకే మాట చెప్తాడు అనమాట. ఎవరికైతే కృష్ణ ప్రేమ కావాలని అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అన్య దేవత ఆరాధన చేయకూడదు అనమాట. ఒక్క కృష్ణుని తప్ప ఇంకెవరిని పూజించకూడదు. అంతేకాదు ద్వారకా రుక్మిణి మీద ధ్యానం చేయడం కానీ, ద్వారకా ధామం మీద ధ్యానం చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయకూడదని రూప గోస్వామి చెప్తారనమాట. అంత కాన్ఫిడెన్షియల్ అనమాట. సో శ్యామ్ సుందర్ రూపాన్ని కాకుండా ఇంకా ఏ రూపాన్ని కూడా మీద కూడా ధ్యానం చేయకుండా ఎప్పుడు శ్యామ్ సుందర్ రూపాన్ని ధ్యానం చేసుకునే వాళ్ళనే అనన్య చింతన, అనన్య భక్తులు అంటారని అతను రూప గోస్వామి డెఫినేషన్ ఇస్తారు. సో అదే అనమాట. సో ఒక ఆచార్యుడు అంటాడు, మనం బృందావనం వెళ్ళినప్పుడు ఈ ఈ 84 క్రోస్ పరిక్రమ అవుతుంది కదా, భరత్పూర్ దగ్గర లాస్ట్ అనమాట బ్రజమండల్ పరిక్రమ. భరత్పూర్ దాటిన తర్వాత ఢిల్లీ వెళ్ళడానికి రహదారి ఉంటుంది అన్నమాట. సో కృష్ణుడు భరత్పూర్ లో అవతల నిలబడి దర్శనం ఇస్తాను అని అంటే నిరాకరించాలి అని అతను అంటాడు అనమాట. ఎందుకంటే లేదు బ్రజభూమిలో వచ్చి దర్శనం ఇవ్వు, నేను బ్రజమండలి అవతల నేను నిన్ను దర్శనం చేసుకోను అని ఒక భక్తుడు. అది అనన్య భక్తి అంటే అదనమాట. భజంతి అనన్య మనస్సో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. ఈ ప్రపంచం అంతా కూడా నా కంట్రోల్లో ఉన్నది అని తెలుసుకో, ఎందుకంటే ఇవన్నీ అది. సో ఈ 9వ అధ్యాయానికి ఇది ఈ 14వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ
దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే. కాన్స్టెంట్లీ నిరంతరం కృష్ణుడి యొక్క నామాలని జపం చేసుకోండి. కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీల, ఈ 4 అండి. నామ రూప గుణలీల. మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క నామాలని జపం చేసుకుంటామో, మనకి ఎప్పుడైతే మనకి అర్థం ఈ తత్వం అర్థమైనప్పుడు మనం శుద్ధ భక్తులం అయిపోతామని చెప్తారు అనమాట భక్తి సిద్ధాంతం. ఏమిటది? ఎవరైతే కృష్ణుడి యొక్క నామం కృష్ణుడు మధ్య భేదం లేదని తెలుసుకుంటారో వాళ్ళు ఇస్తారు ప్రభుపాద అండ్ భక్తి సిద్ధాంత ఇద్దరు కూడా. సో చైతన్య చరితామృతంలో. సో ఎవరు ప్రభు ఒకసారి రిపీట్ చేయరు, అప్పుడు చెప్పింది కట్ అయింది. ఎవరైతే కృష్ణుడి యొక్క నామము కృష్ణుడు మధ్య భేదం లేదని తెలుసుకుని జపం చేస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు అని డెఫినేషన్ ఇస్తారు అనమాట. ప్రభుపాద చైతన్య చరితామృతంలో రాస్తారు, ఎవరైతే కృష్ణుడి యొక్క కృష్ణుడు మధ్య భేదం లేదని జపం చేస్తారో వాళ్ళే భావంతో కూడిన భక్తులు అని. అటువంటి భావయుక్త భక్తుల దగ్గర దీక్ష తీసుకోవాలి అని ప్రభుపాద చైతన్య చరితామృత 7వ అధ్యాయంలో, ఆదిలీల 7వ అధ్యాయంలో రాస్తారనమాట. సో ఎప్పుడైతే సతతం కీర్తయంతమం అంటే నామ రూప గుణ లీల, వీటి గురించి నిరంతరం ధ్యానం చేస్తూ జపం చేస్తూ కృష్ణుడి యొక్క కథలు వింటూ కృష్ణుడి యొక్క గుణాలని పొగుడుతూ ఉండడమే యతంతయ మీన్స్ ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రయత్నశీలులు అని డెఫినేషన్ ఇస్తున్నారు అనమాట. సో ఆ ప్రయత్నశీలులు ఎవరికంటే దృఢవ్రతంతో చెయ్యాలి. సో దృఢవ్రతం అంటే ధ్రువ మహారాజ్ మంచి ఎగ్జాంపుల్ అనమాట. దృఢవ్రతం. మరొకటి దృఢవ్రతానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే రుక్మిణీదేవి. రుక్మిణీదేవి కూడా రుక్మిణీదేవి చెప్తుందనమాట, నిన్ను పొందకపోతే, నా భర్తగా పొందకపోతే 1000 జన్మలెత్తి చనిపోయి మళ్ళీ భక్తి చేసి తపస్సు చేసి నిన్నే పొందుతాను, నిన్ను కాకుండా ఇంకెవరిని కూడా పతిగా స్వీకరించను అని ఓ లెటర్ రాస్తుంది ఆవిడ. ప్రభుపాద చెప్తారు ఇదే దృఢవ్రతం అని. దృఢవ్రతం అని అంటే మనం కూడా అలాగే కృష్ణుడిని తప్ప ఇంకెవ్వరూ నాకు అక్కర్లేదు అని అనుకోవడమే దృఢవ్రతం. సో ప్రభుపాద చెప్పారు, బ్రహ్మచర్యం పాటించడం వల్ల, ఉపవాసం చేయడం వల్ల మనం దృఢవ్రతం, మనకి దృఢత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. బ్రహ్మచర్యం వల్ల ఏకాదశి ఉపవాసం, జన్మాష్టమి ఉపవాసం, ఇవన్నీ కూడా. సో ఈ మహాత్ముడు అంటే ఇదే దర్శనం అనమాట, సతతం కీర్తయంతమం. ఎవరైతే నిరంతరం కృష్ణనామాలు జపం చేసుకుంటారో, కృష్ణుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తారో, కృష్ణుడి యొక్క గుణాలని పొగుడుతారో, కృష్ణుడి యొక్క లీలల్ని వింటారో వాళ్ళు మహాత్ములు అనమాట. సో మరో రకమైనటువంటి వాళ్ళు జ్ఞాన యజ్ఞాన చాప్యన్యే యజంతే మాం ఉపాశ్రిత ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. సో కొంతమంది 3 రకాలు. కొంతమంది అంటే అహంగ ఉపాసన. అహంగ ఉపాసన అంటే నేనే గోపాలుడిని, మనమందరం కూడా నేను గోపాలుడి యొక్క నిత్య సేవకుడిని మనం అనుకుంటాం. కానీ కొంతమంది ఆరాధ్యులు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు నేనే గోపాలుడిని. సో కృష్ణుడు నిత్యలీలలో, ద్వారకాలో నిత్యలీల చేస్తున్నప్పుడు తన మీద తానే ధ్యానం చేసుకుంటారు అనమాట. సో ప్రభుపాద రాస్తారు ఇంకెవరి మీద ధ్యానం చేసుకుంటారు. కానీ చాలా మంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా పూజిస్తారు కృష్ణుడిని. నేనే గోపాలుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నా వల్లే ఈ సూర్యచంద్రులు వాళ్ళందరూ కూడా ఉదయిస్తారు, నా వల్లే గాలి వీస్తున్నది, నా వల్లే. ఒక ఆవిడ శాన్ ఫ్రాన్సిస్కోలో అహంగోపాసన చేసి ఒక పర్వతం మౌంటైన్ మీద వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో వెదర్ చాలా ఇండిఫరెంట్, ఎలా ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు చలి వస్తుందో మనకు తెలియదు.
పర్వతం మీద కూర్చుని ఆర్డర్ చేస్తున్నాను అనమాట. సూర్యుడు, ఓ సూర్య, నేనే భగవంతుణ్ణి, వెంటనే ఉదయించు, వెంటనే ఉదయించు అని ధ్యానం చేస్తుంటే రోజంతా సూర్యుడే రాలేదు. తర్వాత ఆవిడ ప్రభుపాద్ లెక్చర్ అటెండ్ అయిందనమాట మరుసటి రోజు. సో ప్రభుపాద్ చెప్పారు, కొంతమంది మూర్ఖులు కొండ మీద ఎక్కి నేనే భగవంతుణ్ణి, సూర్య వెంటనే రా అంటే సూర్యుడిని దాసుడు కాదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాడని. అంటే ఆవిడికి జ్ఞానోదయం అవుతుంది, అరే నేను నిన్న అలాగే చేస్తున్నాను, వెంటనే ప్రభుపాద్ వరకు వచ్చి శరణ పొందుతుంది ఆవిడ. సో అలా అదో రకం వాళ్ళు. రెండో రకం ఏంటంటే పృథక్వేన, ఈ భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని ఆరాధిస్తారు. మూడో రకం ఏంటంటే జ్ఞాన యజ్ఞన చాప్యన్యే, ఎంతో మంది వాళ్ళందరూ కృష్ణుడి యొక్క విభూతుల్ని వర్షిప్ చేస్తారు అనమాట. సో అది చాలా, ఎందుకంటే ఈ దేవి దేవతల్ని పూజించడం అనమాట. సో ఈ 16 నుంచి 19 వరకు కృష్ణుడు అతను ఏమిటో అతను చెప్తాడనమాట. ఈ పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారు రుక్సామ యజురేవచ. పిత అంటే అతను ప్రధాన హేతు కాబట్టి ఈ ప్రపంచానికి అతను పిత అని అంటారు అనమాట. మాత అంటే అతని గర్భంలో ఈ ప్రపంచం అంతా ఉన్నది కాబట్టి, ప్రపంచాన్ని పెట్టుకున్నాడు కాబట్టి అతని మాత అంటారు. సో అతనికి బ్రహ్మదేవుడికి మన సృష్టికర్త కాబట్టి, ఆ బ్రహ్మదేవుడికి తండ్రి కాబట్టి అతన్ని పితామహ అంటారు అనమాట. సో వేద్యం అంటే తెలుసుకోగల వ్యక్తి, ఎవరి గురించి తెలుసుకోవాలో అతను అనమాట. సో తెలుసుకోగల జ్ఞానం. సో గతి అంటే ఎవరిని పొందాలో అదే అనమాట. సో భర్త అంటే రక్షించేవాడు అనమాట. సో ప్రభు అంటే కంట్రోలర్. సాక్షి అంటే మనం చేసే పాపకర్మలు పుణ్యకర్మాల్ని దృష్టి చూసేవాడు అనమాట. ప్రభావ ఆద్య అంటే నేనే ఈ సృష్టించేయడం, మెయింటైన్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ నేను. సో నిదానం అంటే ఈ పద్మ, శంఖ, గద, చక్ర, ఇటువంటి ట్రెజర్, నిధులన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. బీజం అంటే ఈ సీడ్ అన్నమాట. సో ఈ రైస్, ఈ బీజాలు, ఈ అన్నం యొక్క బీజం, ఇవన్నీ కూడా. కానీ మారని బీజం అన్నమాట. సో ఈ ప్రపంచం నష్టమైన ప్రళయం వచ్చినప్పుడు ఈ బీజాలన్నిటిని కూడా రక్షించి ఆ సత్యవ్రతుడు మీన అవతారం పొందినప్పుడు అప్పుడు ఆ బోట్ లో, నావలో రక్షిస్తారు కదా ఈ బీజాలన్నీ కూడా. అప్పుడు ఒరిజినల్ సీడ్స్ అన్నమాట. సో ఆ ఒరిజినల్ సీడ్ కృష్ణుడు అన్నమాట. సో తర్వాత 21వ శ్లోకంలో పుణ్యకర్మలు చేసి వేదాల్ని ఫాలో అయ్యి స్వర్గలోకానికి వెళ్తారు. ఆ స్వర్గలోకం వెళ్ళినప్పుడు వాళ్ళు తర్వాత ఆ స్వర్గం వాళ్ళు ఆ పుణ్యాలు అంతమైన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మంచి జన్మలు ఎత్తి మళ్ళీ ఇలాగా పెద్ద ఉపయోగం ఉండదు అని కృష్ణుడు చెప్తాడు అనమాట. అప్పుడు ఈ భగవద్గీతలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం 9వ అధ్యాయం 22వ శ్లోకం అనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రైట్, యోగక్షేమం, యోగం అండ్ క్షేమం. యోగక్షేమం వహామ్యహం. యోగం అంటే నాకు లేనిది పొందాలని ప్రయత్నించడమే యోగం అనమాట. సో క్షేమం అంటే నా ఆల్రెడీ నా దగ్గర ఉన్నది. సో కృష్ణుడు రెండింటిని రక్షిస్తాడు అనమాట. యోగం, క్షేమం. నా దగ్గర ఉన్నది రక్షిస్తాడు, నాకు లేనిది ఇస్తాడు అనమాట. సో మనం అది చేయడానికి కృష్ణుడు మనం మూడు పనులు చేయాలి.
కృష్ణుడు రెండు పనులు చేస్తాడు. ఇది కాంట్రాక్ట్ సైనింగ్ అనమాట. మనం ఏం చేయాలి? అనన్య చింతన. మాం అంటే కృష్ణుడిని, శ్యామ్ సుందర్ భగవంతుడిని నిరంతరం ధ్యానం చేయడం, నిరంతరం చింతన చేయడం. అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే అంటే కృష్ణుడినే పూజించడం. దెన్ నిత్య అభియుక్తానం వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. సో నిత్య అభియుక్తానం అంటే నిరంతరం కృష్ణుడి సేవలోనే మగ్నం అయిపోవడం అనమాట. ఈ మూడు మనం చేస్తే కృష్ణుడు అంటున్నాడు, నేనే వాళ్ళ భారాన్ని నేనే మోస్తాను. ఇక్కడ విష్ణు జగట్ వారు అంటారు, నేను చేస్తాను అంటలేదు, నేను మోస్తానని అంటున్నాడు అనమాట. అది మిగతా వాళ్ళందరూ కూడా సుఖం, ఆనందం వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళకి లభిస్తాయి. కానీ నా భక్తులకి మాత్రం సుఖం, ఆనందం నేను స్వయంగా నేను ఇస్తాను అని అంటనమాట. భక్తులకి కలిగే ఆనందం, భక్తులు కలిగే దుఃఖం కూడా కృష్ణుడే ఇస్తాడనమాట. సో ఒక భర్త, ఒక తండ్రి ఇంటి భారాన్ని ఎలా మోస్తాడో అలాగే నేను నా భక్తుల యొక్క భారాన్ని నేను స్వయంగా మోస్తాను అని అంటారనమాట. అభిమన్యుడు వధించిన తర్వాత చనిపోయిన తర్వాత వధం అయిపోయినప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. మరుసటి రోజు మర్నాడు సూర్యాస్తమం లోపల నేను జయద్రథుడిని చంపకపోతే నేను అగ్ని సమాధి చేసేసుకుంటాను, అగ్నిలో దూకిచ్చాను, ఆత్మహత్య చేసుకుంటాను అనేది ప్రతిజ్ఞ చేస్తాడు. అక్కడ కౌరవ శిబిరంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే జయద్రథుడిని చంపకపోతే అగ్ని సమాధి చేస్తాడు, జయద్రథుడిని చంపినా సరే చచ్చిపోతాడు. ఎందుకంటే అతనికి వరం ఉన్నది, ఎవరైతే అతని తల నరికి భూమి మీద పడేస్తారో వాళ్ళు 10,000 చెక్కలు అయిపోయి చచ్చిపోతారని జయద్రథ తండ్రి శివుడి దగ్గర వరం పొందుతాడనమాట. సో కౌరవ శిబిరంలో అందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. పాండవ శిబిరంలో అర్జునుడికి ధైర్యంగా ఉన్నది. అర్జునుడు వాళ్ళందరూ కూడా పడుకునిపోయారు. చింతించే వ్యక్తి ఒకడే అన్నాడు, ఎవరంటే కృష్ణుడికి చింత ఎక్కువైపోయింది అనమాట. ఏంటంటే అర్జునుడిని ఎలా కాపాడుకోవాలి అంటే అప్పుడు కృష్ణుడి అర్జునుడి దగ్గరికి వచ్చి భర్త ఏమి బెంగ లేకుండా ఏమి నిశ్చింతగా పడుకున్నావు, రేపు ఏదో పెద్ద కార్యం చేయాలి, లే ఎలాగే ఇలా నిద్ర పడుతుంది అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడనమాట, కేశవ ఎవరికైతే నీలాంటి మిత్రుడు ఉంటాడో అటువంటి వాళ్ళకి చింత ఏమిటి, అందువల్లే నాకు నిశ్చింతగా పడుకున్నాను అని. ఎందుకంటే నా గురించి చింత చేయడానికి నువ్వు ఉన్నావు కదా అది ఈ శ్లోకం అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున రేపు మళ్ళీ పాశుపతాస్త్రం ప్రయోగించడానికి సమయం వచ్చింది, నేను నీకు చెప్తాను. మళ్ళీ నువ్వు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఈ అస్త్ర ప్రయోగం మంత్రం అని మర్చిపోయి ఉంటాయేమో కదా, మనం శివలోకం వెళ్ళి శివుడి దగ్గర మళ్ళీ ఈ మంత్రాన్ని పొందు, ఈ అస్త్రాన్ని పొందాలి, నిలబడు, బయలుదేరు, మనం శివలోకం వెళ్ళి వస్తామని అంటే అప్పుడు కృష్ణుడు అర్జునుడిని శివలోకం తీసుకెళ్లి శివుడిని ప్రార్థిస్తాడు. మళ్ళీ శంకర మళ్ళీ ఈ మంత్ర ప్రయోగం మళ్ళీ అన్ని కూడా నేర్పించు అర్జునుడికి అని అంటే అప్పుడు అర్జునుడికి నేర్పిస్తే ఆ తర్వాత మీకు ఆ స్టోరీ అంతా తెలుసు. సో అనన్య ఇంత డీప్ అనమాట, ఇంత డీప్ కృష్ణుడు మన భక్తుల గురించి ఎవరైతే అనన్య చింతన చేస్తారో కృష్ణుడు కూడా వాళ్ళ గురించి అనన్య చింతన చేస్తుంటాడు అని. ఎందుకంటే ఒకసారి యుధిష్ఠిర మహారాజు కృష్ణుడిని కలియడానికి అతని భవనానికి వస్తాడు ఇంద్రప్రస్థంలో.
అప్పుడు కృష్ణుడు ధ్యానంలో కూర్చుంటాడు అనమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ కృష్ణుడితో అంటాడు, కేశవ, మేమందరం కూడా నీ మీద ధ్యానం చేస్తున్నావు, నువ్వెవరి మీద ధ్యానం చేస్తున్నావు అంటే కృష్ణుడు చెప్తాడు, నేను భీష్ముడి మీద ధ్యానం చేస్తున్నాను. అంటే ఏంటంటే ఎందుకంటే నన్ను నా గురించి ఎప్పుడు నిరంతర చింతన చేస్తూ అతను అక్కడ పడి ఉన్నాడు. అందువల్ల అతనికి మంచి చేయాలి, ఎలా మంచి చేయాలి అని నేను అతని గురించి ఆలోచిస్తున్నాను అని. సో ప్రభుపాద 6వ అధ్యాయంలో రాస్తారనమాట, ఎవరైతే కృష్ణనామం ఒక్కసారి కూడా జపం చేస్తారో వాళ్ళని ఎలా రక్షించాలి అని కృష్ణుడు నిరంతర ధ్యానం చేస్తుంటాడు, చింతన చేస్తుంటాడు. ఎవరైనా సరే, ఎవరు ఇన్అటెంటివ్ చాంటింగ్, అటెంటివ్ చాంటింగ్, ఎలా చాంటింగ్ చేసినా సరే వాళ్ళ గురించి కృష్ణుడు నిరంతరం ధ్యానం చేస్తాడు అని ప్రభుపాద రాస్తారనమాట. సో కృష్ణుడి ఎప్పుడైతే మనం కృష్ణుడి నామాన్ని ఒక్కసారి కూడా జపం చేస్తామో కృష్ణుడు మనకి రుణపడిపోయి ఉండిపోతాడని, ఎప్పుడు మనల్ని ఎలా రక్షించాలి, మనం తన దగ్గరికి ఎలా తీసుకురావాలి అని ఎప్పుడు కూడా మన గురించే చింతన చేస్తుంటాడు కృష్ణుడు. అది కృష్ణుడి యొక్క పెద్ద గొప్పతనం. అందువల్ల ఇటువంటి కృష్ణుడి యొక్క మనం విని మన శ్రద్ధని పెంపొందించుకుని మనం కృష్ణుని నిరంతరం చింతన చేసుకోవాలి. అది అందువల్ల ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. మీకు అందరికి అర్జున మిశ్రా అని తెలుసు, ఆ స్టోరీ తెలిసే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ చెప్పడానికి టైం లేదు. అహం అహం అని అక్షర దాటి మీద గీత మీద అతను ఖండిస్తాడు. అప్పుడు మీకు తెలుసు కదా ఆ స్టోరీ, పెద్ద స్టోరీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. సో అనన్య చింతన చేయడానికి మనకి ఎంతో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా కృష్ణుడిని, అందువల్ల భక్తి సంస్థలో ఈ సతతం హి స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య జాతు చిత్. సో సాధన భక్తులు మొట్టమొదట సతతం అంటే 24 గంటలు కాదు, ఎందుకంటే సాధకుడికి 24 గంటలు ధ్యానం చేయడం కష్టం, చింతన చేయడం కష్టం, కృష్ణ చింతన చేయడం కష్టం. ఇక్కడ సతతం అంటే రోజు, ప్రతిరోజు జపం చేయడం, ప్రతిరోజు భాగవతం చదవడం, ప్రతిరోజు పూజ చేయడం, ప్రతిరోజు ఆహారాన్ని నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటే అలవాటయి మెల్లమెల్లగా అలవాటయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా నిరంతర చింతన అభ్యాసం అయిపోతుంది అని ప్రభుపాద రాస్తారు అనమాట. సో అందువల్ల రెండు మీనింగ్స్ అనమాట. సతతం అంటే సాధకులకి ప్రతిరోజు చింతన చేయడం, సాధన చేయడం, ఆ తర్వాత 24 గంటలు చింతన చేయడం అభ్యాసం అయిపోతుంది. కానీ మొట్టమొదట కష్టం అని అంటారు అనమాట. సో ఇక్కడ టైం లేదు, మేబీ నెక్స్ట్ టైం. నెక్స్ట్ వీక్ ఐ విల్ కవర్. ఓకే, షూర్ ప్రభుజీ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయంటే ప్రభుజీ అంటే. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే ప్రభుని అడగచ్చండి. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఇవి శ్లోకాస్ లో 2-3 అంటే ఉపాసతే అని పర్యుపాసతే అని 2 విధాలుగా, అంటే మీనింగ్ ఏమో అసలు వర్షిప్ అని, పర్యుపాసతే ప్రాపర్లీ వర్షిప్ అని ఉంది కదా, అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, పర్యుపాసత అంటే బాగా శ్రద్ధతో ప్రకృష్ట రూపేణ మీన్స్ చాలా శ్రద్ధతో ధ్యానంతో పూజించడమే పర్యుపాసతే అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఉపాసతే అంటే ఓకే మామూలుగా ఏదో పూజ చేసేసినాము, బట్ పర్యుపాసతే అంటే ఏమైనా ఇట్లా అంటే ఇవి రూల్స్ ఇవన్నీ ఫాలో అవడం బాగా ఎప్పుడైతే మనం మనస్సు ఆర్తి చేస్తున్నాం అనుకోండి,
దీపారాధన చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడైతే మనం మనస్సు ఇంకో చోటకి వెళ్ళిపోయి ఇంకో మరో వస్తువు గురించి ఆలోచించడం మొదలుపెట్టిందే, అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడట. మన ఆరతి స్వీకరించడానికి అక్కడ కూర్చోడు అనమాట. సో అందువల్ల పరిపాసతే అంటే మనస్సుని కూడా అక్కడే పెట్టి ఆరతి చేయడమే అన్నమాట. ఇది చాలా సో విశ్వనాథ చక్రవర్తి అంటారు అనమాట, మనం ఎప్పుడైతే మన మనస్సుని కూడా పెట్టి ఆరతి చేస్తాం, ఈ పూజ చేస్తాం, అప్పుడు మన ఆత్మ, మనస్సు, శరీరం అన్ని కూడా పవిత్రం అయిపోతాయి. కానీ మనస్సు పరధ్యాసలో ఉండి ఏదో మెకానికల్ గా మన ఆరతి చేతులు ఊపడం వల్ల ఒక్క శరీరమే పవిత్రం అవుతుందని విశ్వనాథ చక్రవర్తి అంటారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఆఫీస్